నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. తెలుగు చిత్ర పరిశ్రమ ఫుల్ ఖుషీగా ఉంది. ఏపీ సర్కార్లో పవన్ కీలక భాగస్వామి కావడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణకు ఇదొక మంచి అవకాశంగా భావిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో చిత్ర పరిశ్రమకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. చివరకు మెగాస్టార్ చిరంజీవి వంటి వారు అప్పటి సీఎం జగన్ ను ప్రాధేయపడినంత పని కూడా చేశారు. అయినా సరే చాలా విషయాల్లో వైసీపీ సర్కార్ సినీ పరిశ్రమకు న్యాయం చేయలేదు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పవన్ డిప్యూటీ సీఎం కావడం, జనసేనకు చెందిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి కావడంతో చిత్ర పరిశ్రమలో ఆశలు చిగురిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ ను తెలుగు సినీ నిర్మాతలు కలిశారు, తమ సమస్యలను వివరించారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి విస్తరణ దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేయనుంది. విశాఖతో పాటు విజయవాడ, తిరుపతిలో సినిమా షూటింగ్లకు సంబంధించి మరిన్ని వసతులు కల్పించనుంది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. వాటికి ఎలాగైనా పరిష్కార మార్గం చూపించాలని నిర్మాతలు పవన్ కోరారు. ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యల వంటి విషయాలు పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు చర్చించారు. వైసీపీ సర్కార్ హయాంలో సినిమా టికెట్ల రేట్లు, బెనిఫిట్ షో వంటి విషయాల్లో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు సినీ ఇండస్ట్రీ దారుణంగా నష్టపోయింది. దీంతో సినిమా ఇండస్ట్రీ జగన్ కు వ్యతిరేకంగా పనిచేసింది. చాలా మంది నటులు, నిర్మాతలు టీడీపీ కూటమికి బహిరంగంగానే తమ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు కూటమి విజయం సాధించడంతో పాటు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో ఇండస్ట్రీ కష్టాలు కొంతమేర తీరుతాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఇప్పటికే పవన్ గెలుపుపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, శుభాకాంక్షలు సైతం తెలిపారు. ఈ రోజు ప్రత్యేకంగా సినీ నిర్మాతలు పవన్ ను కలిశారు. అశ్విని దత్, హారికా హాసిని, చినబాబు, మైత్రి మూవీస్ మేకర్ నవీన్, రవిశంకర్, సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య తదితరులు కలిశారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కందుల దుర్గేష్ ను సైతం మర్యాద పూర్వకంగా కలిశారు.